బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఈ భేటీ జరిగింది. 15 నిమిషాలు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు పద్మారావు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఈ భేటీ జరిగింది. 15 నిమిషాల పాటు వీళ్ళంతా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇక నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, ఆ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి దగ్గరకు తరలి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి సీఎంతో ఇవాళ హరీష్ రావు పద్మారావు 15 నిమిషాల పాటు ఇటు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో భేటీలో కూర్చున్నారు. ఈ భేటీలో వాళ్ళు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సీఎంతో హరీష్ రావు పద్మారావు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. వీళ్ళు మొత్తంగా 15 నిమిషాల వరకు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇటు ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీఎంకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ మొత్తానికి 15 నిమిషాల పాటు జరిగింది. సీఎం క్యాబిన్ లో ఇటు భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు పద్మారావులు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో భేటీ జరిగింది. 15 నిమిషాలు ఈ భేటీ కొనసాగింది. నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు హరీష్ రావు గాని పద్మారావు గాని ఏం మాట్లాడతారో వేచి చూడాలి. మొత్తానికైతే భేటీ ముగిసింది. ఇప్పటి వరకు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాత్రమే ఫిర్యాదు చేశారా, లేకపోతే ఇంకేమైనా మాట్లాడారా అనేది కూడా వాళ్ళు బయటకు వస్తే గానీ తెలియదు. ఇప్పటి వరకు అయితే ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు ఈ భేటీ అయితే కొనసాగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఈ భేటీ జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ భేటీలో ఇటు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది సీఎంకి. అసలు అప్డేట్స్ ఏంటి? అసలు దేని గురించి వీళ్ళు ఫిర్యాదు చేశారు? ఇంకేమైనా ఫిర్యాదులు కూడా చేసినట్టు అనుకోవాలా మనం? శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉదయం నుంచి చాలా వేడిగా శాసనసభ సమావేశాలు జరిగాయి. అటు ప్రభుత్వాన్ని అనేక అంశాలలో హరీష్ రావు నిలదీస్తూ ఆయన మాట్లాడారు. అనంతరం ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం అటు సీఎంతో అటు పద్మారావుతో కలిసి హరీష్ రావు ఆయన ఛాంబర్ లో భేటీ కావడం అటు కొంత చర్చకు దారితీసింది. ఎందుకు హరీష్ రావు ఉదయం నుంచి కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన హరీష్ రావు సీఎం ఛాంబర్ లోకి వెళ్లి సీఎంతో ఆయన ఏకాంతంగా మీట్ కావడం పైన రకరకాల ఊహాగానాలు రేకెత్తాయి. అయితే అటు హరీష్ రావు పద్మారావు ఇద్దరు కూడా సీఎం కు తమ నియోజకవర్గాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరినట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను సీఎం దృష్టికి తీసుకొచ్చి అధికారులు తమ మాట వినడం లేదు, కొన్ని సందర్భాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు, స్థానిక కాంగ్రెస్ నేతలను అర్హత లేకపోయినా వాళ్ళను పిలుస్తున్నారంటూ సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం మొదటి నుంచి కూడా కొంత అటు ప్రతిపక్ష సభ్యుల పట్ల
సానుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని ప్రోగ్రెసివ్ విధానంలోనే తీసుకుంటాం, వాటిని అన్నింటినీ తాము సూచనలుగా పరిగణలోకి తీసుకుంటామంటూ చెప్తూ వచ్చారు. ఎప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యుల్ని సభ నుంచి అటు బహిష్కరించమని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ చెప్పిన ఫిర్యాదును చాలా సానుకూలంగా విన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశిస్తానంటూ వాళ్ళిద్దరికీ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అటు ఉదయం నుంచి కూడా అటు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు తన సహచర శాసనసభ్యుడు సికింద్రాబాద్ శాసనసభ్యుడు అటు పద్మారావుతో కలిసి అటు సీఎం ని కలవడం అనేది అటు అసెంబ్లీ లాబీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చించుకున్న పరిస్థితి కనిపించింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. Right, thank you, Pawan. ఇప్పటికి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు పద్మారావు భేటీ అయ్యారు. ఈ భేటీ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఈ భేటీ 15 నిమిషాల పాటు కొనసాగింది. అయితే భేటీలో నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారంటూ కూడా ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. సీఎం ఛాంబర్ లోనే ఈ భేటీ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇక నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై వీరిద్దరూ కూడా సీఎం కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.